కానీ ప్రెషర్ కాదండి, క్రష్ అన్నాను నేను. నా లైఫ్ మొత్తం క్రషింగ్లో అయిపోయిందండి. అంటే ఆ క్రష్ కాదండి, లైక్ అంటే అమ్మాయి అబ్బాయికి మధ్య ఉండే ఆ క్రష్ అలాంటిది ఏమైనా ఉందా? అంటే నాకు చాలా అంటే ఇప్పుడు మీకు నాకు మధ్య ఏమైనా ఉందా క్రష్ లాంటిది? చాలా ఏం లేదండి. నాకు చాలా మంది మీద ఉంది, ఎవరికి నా మీద లేదు. ఏమన్నారు నా మీద? నాకు చాలా మంది మీద క్రష్ ఉంది కానీ ఎవరికి నా మీద క్రష్ లేదంటున్నా. ఓకే, మీకు అలా అర్థమైందా? ఇందాక నుంచి నేను ఏదో ట్రై చేస్తున్నాను, మీకేం అర్థం కాలేదు. అవునా? కొన్ని అర్థం కాకుండా ఉంటేనే బెటర్ ఏమో. మీకా నాకండి? ఇద్దరికి, అందరికీ. ఇది సూపర్. సో మాయా మాల్, ఈ టైటిల్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇన్ని టైటిల్స్ బోలెడన్ని, పూల రంగడు, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ అన్ని మీ సినిమాకే పెట్టేసుకున్నారు మీరు. వీళ్ళు కూడా ఒక మంచి క్యాచీ టైటిల్ పెట్టారు, దీని గురించి ఏమైనా చెప్పండి. మాయామాల్ టైటిల్ అన్నిటికంటే పాపులర్ అండి. ఎందుకంటే ఏ సందులోకి వెళ్ళినా మాల్ ఉంది ఇప్పుడు. మాయామాల్ అంటే చాలా క్లియర్గా రిజిస్టర్ అవుతుంది. ఓకే, షాపింగ్ చేస్తూ ఉంటారు మీరు? చేయాల్సి వస్తూ ఉంటుంది? బాగానే చేస్తానండి. బాగానే చేస్తూ ఉంటారు. ఓకే అండి, ఈ సినిమా చూసిన తర్వాత చేస్తామో లేదో తెలియదండి, ఆ మాల్స్కి వెళ్తామో భయపడతాము. ఎనీహౌ, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, యాక్చువల్లీ ఇది ఇద్దరు సంయుక్తంగా నిర్మించిన ఫిలిం అండి, గ్రీష్మ అండ్ వైష్ణవి మూవీ మేకర్స్. గ్రీష్మ ఆర్ట్స్ లోగో లాంచ్ మీరు చేయాలి. సో ఫస్ట్ ఆ లాంచ్ చేసేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే, గ్రీష్మ ఆర్ట్స్ లోగో లాంచ్. గ్రీష్మ ఆర్ట్స్ లోగో లాంచ్. ఎందుకంటే ఇప్పుడే చూసాం కాబట్టి ఎక్స్ట్రాడినరీ, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కనపడుతున్నాయి దీంట్లో. ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్కి. నిజంగా ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కనపడలేదు. సో దీంట్లో నటించిన నటీనటులకి, అలాగే డైరెక్టర్కి, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక్క క్వశ్చన్ అండి అంతే, ఒకవేళ మాల్లో ఇలానే వెళ్ళినప్పుడు మీరు షాపింగ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మాల్లో ఇటువంటి క్వశ్చన్స్ సునీల్ బాగా చెప్తారు నాకంటే, నేను కష్టం. అంటే ఒకసారి ట్రై చేయకూడదు మీరు? ఒకవేళ మాల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? లోపల ఉండిపోతాం, ఏం చేస్తాం. అంతేనా? భయపడరా మీరు? నమస్కారం, చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, జీవన్ గారు, హరికృష్ణ సార్, చందు సార్ అండ్ శ్రీనివాస్ సార్. చాలా కష్టం, అంటే ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ అంటే నలుగురు, అది కష్టం ఉంది పేరు గుర్తు పెట్టడం. సో చాలా చాలా థ్యాంక్స్ నన్ను ట్రస్ట్ చేసి ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ మై డైరెక్టర్ గోవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్ముకున్నారు. ఫస్ట్ టైం స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే చాలా కాన్ఫిడెంట్ అయిపోయారు, ఈ అమ్మాయి డెఫినెట్గా చాలా బాగా చేస్తుంది, ఈ క్యారెక్టర్ రమ్య క్యారెక్టర్ నాకు ఇచ్చింది. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అండ్ మై కెమెరామెన్ శివేంద్ర సార్, సూపర్గా చూపించారు. అండ్ ఆర్ఆర్ నాకు చాలా నచ్చింది, ఆర్ఆర్ సూపర్గా ఉంది. నేనే యాక్ట్ చేసి భయపడ్డాను ఇందాక 2 times టీజర్ చూసి. సో ఆర్ఆర్ సూపర్ అండ్ కో యాక్టర్స్ సూపర్గా చేశారు, కల్కి, దిలీప్, ఈషా, శక్లక శంకర్, ఎవ్రీవన్. సో మొత్తం మూవీ అంతా నైట్ షూట్స్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ 1 month అంతా చాలా కష్టం ఉండే, డేలో పడుకోవడం, నైట్ అలవాటు అయిపోయి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఎ లాట్. ఓకే, థ్యాంక్ యూ. ఇద్దరూ కలిసి మాయామాల్ టీజర్ లాంచ్. అంటే ఇద్దరు కలిసి అనేది కూడా చెప్పమని లేదు సునీల్ గారు. మళ్ళీ చెప్పనండి అంతే, ప్లీజ్ అండి. చూసారా, మీరు అలా చెప్పడం వల్ల రాలేదు అది. ఒక్కొక్కళ్ళు విడివిడిగా మాయామాల్ టీజర్ లాంచ్. నమస్కారం. గ్రీష్మ ఆర్ట్స్ ప్రజెంట్స్ వైష్ణవ్ మేకర్స్లో మాయామహల్. ఈ రోజున ఒక కూల్ హీరో, మిరాకిల్ హీరో చేతుల మీదుగా 2 బ్యానర్స్ స్టార్ట్ అయినాయి. డెఫినెట్గా ఈ బ్యానర్స్ మంచి ఫ్యూచర్ ఉంటుంది.
అలాగే మాయామాల్ సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు పోస్టర్స్ చూడగానే డెఫినెట్గా ఇది మంచి సినిమా అనే ఫీలింగ్ కలిగింది. టీజర్ చూడగానే కన్ఫర్మ్ అయింది. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. దిలీప్, ఈషా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి ఈ సినిమాతోటి. అట్లాగే శివేంద్ర ఫోటోగ్రఫీ నేను షూటింగ్ అప్పుడే అన్నాను, నేను మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా చేస్తున్నాడు, అంటే సెన్సిబుల్గా చేస్తున్నాడు. ఈ సబ్జెక్ట్కి ఎలా ఉండాలి, ఈ సీన్ని ఎలా పండించాలి అనేది డైరెక్టర్ మైండ్ అర్థం చేసుకుని చాలా బాగా చేశాడు. అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి అవకాశం వస్తే సాయి కార్తిక్ విజృంభిస్తాడు, అలాగే విజృంభించాడు. ఈ ప్రొడ్యూసర్స్ చాలా నేను టూ డేస్లో నేను అబ్జర్వ్ చేసింది, చాలా మంచి ప్రొడ్యూసర్స్, మొత్తం టీం అంతా. హరికృష్ణ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, చందు గారు కానీ, ముఖ్యంగా జీవన్ గారు. ఎందుకంటే వాళ్ళ మనసులాగే ఈ సినిమా కూడా చాలా స్మూత్గా కూల్గా అయింది. ఇది సక్సెస్ అయితే వీళ్ళు ఇంకో 10 సినిమాలు తీస్తారు, ఎంతోమందికి ఫుడ్ ఉంటుంది. ఇది మాయాబజారు, మాయదారి మల్లిగాడిలాగా ఈ మాయామహల్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. థ్యాంక్ యూ కాశీ విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ సో చేసిన మీడియా మిత్రులకు, పత్రికా జర్నలిస్టులందరికీ నా ధన్యవాదాలు. గ్రీష్మ ఆర్ట్స్ ప్రెజెంట్స్ వైష్ణవి మూవీ మేకర్స్ మీద మాయామాల్ అనే చిత్రం మొదటి ప్రయత్నంగా మా పార్ట్నర్స్తో మేము నిర్మించాం. వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి వీళ్ళందరూ. దే సపోర్ట్ మీ లాట్. ఈ ట్రేజర్ మీద ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చెప్పుకోవాలంటే ఫస్ట్ మా డైరెక్టర్, నెక్స్ట్ మై టెక్నికల్ టీమ్, నెక్స్ట్ మై కాస్టింగ్. ప్రతి ఒక్కరు చాలా ప్యాషనేట్గా వాళ్ళ ఓన్ మూవీ అనుకుని చేశారండి. కథ చెప్పినప్పుడు డైరెక్టర్ ఏ రకంగా చెప్పాడో స్క్రీన్ ప్రజెన్స్ అంతగా 500 టైమ్స్ బెటర్గా కనిపించింది మాకు. ఇంకా కెమెరా అయితే శివేంద్ర గారు, పిల్ల నువ్వు లేని జీవితం, మంత్ర మంచి హిట్లు ఇచ్చారండి ఆయన. ఈ సినిమాకి నాకు తెలిసి ఆయనే పెద్ద ఎసెట్. సో థ్యాంక్ యూ శివ గారు. సాయి కార్తిక్ గారు ఈ మధ్యకాలంలో రాజుగారు గదని బంపర్ హిట్ ఇచ్చారండి ఈ జోనర్లో. సో ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే కార్తీక్ శ్రీనివాస్ అండి, కార్తికేయ, స్వామిరారా, అంటే ఈ ప్యాటర్న్లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళనే మేము చూస్ చేసుకున్నాం. సినిమాని ప్యాషనేట్గా ఉండాలని చెప్పి ఈ ప్యాటర్న్లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు మాత్రమే మేము తీసుకుని, వాళ్ళు కూడా దీన్ని వాళ్ళ సొంత సినిమాలా భావించి చేశారండి. అలాగే హీరో దిలీప్ కానీ, దీక్షా పంత్ వెరీ వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అండి, షీఈ్ వెరీ నైస్. సోనియా కానీ, శక్ల శంకర్ ఈ సినిమాలో ఆల్మోస్ట్ 30 days చేశాడండి, డైలీ నైటే. శంకరే కాదు, మా ఆర్టిస్టులు కానీ అందరూ ఆల్మోస్ట్ 65 కాల్ షీట్స్తో కంప్లీట్ చేసాం. మీరు చూసుంటారు ట్రేజర్లో ఎంత టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయో, ఎంత ప్యాషనేట్గా ఉన్నామో. కేవలం లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికే 3 months ఆపేసామండి షూటింగ్. అంటే మేము అనుకున్న లొకేషన్ దొరకలేదని. అలాగా చాలా కష్టపడి చేసాం. రోజు నైటే, ఇంట్లో కూడా ఇబ్బందులు వచ్చి. సో ఇంత మంచి ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నా పార్ట్నర్స్ అయిన జీవన్ గారికి, హరికృష్ణ గారికి, నా బంగారం చందన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇలాగా నన్ను ఇంట్రడ్యూస్ చేసిన, నాతో పాటు ట్రావెల్ అయిన ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్ కదా మా గురువు గారు ఆనంద్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఫస్ట్ మూవీ ఫస్ట్ స్టేజ్ ఎక్కడం లిటిల్ వీఆర్ టెన్స్డ్, బట్
వన్ థింగ్ ఈజ్ ఐ షుడ్ థ్యాంక్ఫుల్ టు జీవన్ అన్న. ఈ మూవీని గ్రీష్మ ఆర్ట్స్ నుంచి వైష్ణవి మా మూవీ మేకర్స్కి ఇచ్చిన తర్వాత అన్న సపోర్ట్ తోటి ప్లస్ మా చందు మా రవికిషోర్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ మూమెంట్ ఇది. యాక్చువల్గా ఎంతో ప్యాషనేట్గా మేము ఫీల్డ్లోకి వచ్చాము. అలాగే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గోవింద్ నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపాడో నాకు తెలియదు, కానీ మా చేత మడుగు 90 రాత్రులు నిద్ర లేకుండా చేయించాడు. నిజంగా మేమందరం అండి అది ప్యాషన్ అనుకోవాలో లేకపోతే ఇంట్రెస్ట్ అనుకోవాలో తెలియదు, కానీ 90 రాత్రులు ప్రతిరోజు రాత్రులు మేలుకొని అన్న నువ్వు ఇలా కాదు ఇలా కావాలి నాకు ఇలా కావాలని చెప్పి గోవింద్ చేసిన కృషికి ఈరోజు ఇది ఒక రియల్గా ఇట్స్ గ్రేట్ మూవీ అండి. ఒక లవ్ స్టోరీ, ఒక ప్రేమ ఉంది, అట్లానే ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, టాప్ టు ద బాటమ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు గివ్ ఎన్ వెరీ గుడ్ థ్రిల్. మేము అసలు యాక్చువల్గా వీ వాంట్ క్వశ్చన్ టు ద ఆడియన్స్, విలన్ ఎవరో కనుక్కొని చూద్దాం అనేది ఉందన్నమాట. అలాంటి మూవీ అండి ఇది. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ జీవన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. గివెన్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఫస్ట్ మూవీ మేము వీఆర్ గోయింగ్ టు సక్సెస్ అనేది మేము ఇక్కడే చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మీడియాకి థ్యాంక్స్ అండి. మై ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, హరన్న, చందు అన్న, జీవన్ అన్న, థ్యాంక్ యూ. నేను బాగా థ్యాంక్స్ చెప్పాలంటే కనుక నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గోవింద్ గారికి. చెప్పొద్దా? డైరెక్టర్ పేరు చెప్పొద్దంట. చెప్పండి. అసలు హీరోయిన్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, స్మార్ట్నెస్ కూడా అన్నమాట. సో నా కోస్టార్స్ కూడా చాలా చాలా సపోర్టివ్ కోస్టార్స్. మా హీరో, మా హీరోయిన్, మా మేడం. టీజర్ ఎంత బాగా నచ్చిందో అందరికి, సినిమా కూడా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చుతుంది డెఫినెట్గా. ఇలా తీస్తే గ్రీష్మ తల్లికి నా శిరస్సు వంచి నమస్కారం. నెక్స్ట్ వైష్ణవి మూవీ మేకర్స్ వైష్ణవి తల్లికి కూడా దండం పెట్టుకుంటున్నాను. వాళ్ళే నాకు లైఫ్ ఇచ్చారు ఈరోజు. ఇప్పుడు మీ అందరి గురించి చెప్తున్నాను. మీరు పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ వదిలిపోయే నమస్కారములు. మీడియా మిత్రులారా, మీరే మా భవిష్యత్తు రేపు తీర్చేది. నెక్స్ట్ ఒక విషయం చెప్తానండి ప్రొడ్యూసర్స్ గురించి. 4 ముక్కల్లో చెప్తాను. నేను ఒక ఫంక్షన్లోనే షూటింగ్ చేసుకుంటున్నా. అప్పటికే 3 ఇయర్స్ నుండి కథ పట్టుకుని తిరుగుతున్నాను. ఓకే చేస్తున్నారు, ఎవరు డైరెక్షన్ ఇవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చారు. అరే ఎన్నాళ్ళు తిరుగుతారా, నేను తీస్తాను రా సినిమా అని చెప్పి. ఆయనే జీవన్ కుమార్ యార్లగడ్డ. ఆయన ఇచ్చి ఇమీడియట్లీ ఆఫీస్ ఇచ్చారు. ఆఫీస్ ఇచ్చిన తర్వాత ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుండగా ఇంకో మనిషి ఫోన్ చేశారు. ఈయన ఒక ఎత్తు అంటే ఇంక డబుల్ ఎత్తి ఈయన హరికృష్ణ గారు. అరే తమ్ముడు, నీ సినిమా నేను వస్తున్నాను, నేను వచ్చి చేస్తా, నువ్వు నీతో పాటు నాకు చేయాలని చెప్పి ఆయన వచ్చారు. ఆయన ఎలాంటి ఆయన అంటే, షూటింగ్కి వెళ్తున్నామండి, అంత క్రూ బయలుదేరిపోయింది, మొత్తం బయలుదేరాం. 9 o'clock షూటింగు. నాకు లొకేషన్ నచ్చలేదన్న విషయం ఆయనకి వెళ్ళింది. బట్ నాకు నిజంగా లొకేషన్ నచ్చింది కాబట్టి చెయ్యింది. నేను తమ్ముడు నీకు లొకేషన్ నచ్చకపోతే ప్యాకప్ చెప్పే అంటున్నాడు. అప్పుడు ఎంత లాసో మీకు తెలుసు. అన్న లాస్ అవుద్దన్న అంటే, వద్దురా అయితే క్వాలిటీ కావాలి, నువ్వైతే ప్యాకప్ చెప్పి వచ్చాన్నారు. లేదన్నా ఇది నాకు నచ్చింది అందుకే చేస్తున్నా అని చెప్పి. వీళ్ళిద్దరూ ఒకటంటే చందన్న. అంతా అయిపోయింది, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఏమైనా సాంగ్ పెట్టుకుంటావా అని అడుగుతున్నారు. దానికి ఎంత అవుతుంది మీకు తెలుసు, ఐటమ్ సాంగ్ ఈజీ 15 లక్షలు అవుతుంది. ఇదంతా అయిపోతే నేను ఈ సినిమా కొత్త వాళ్ళతో చేద్దామని వచ్చానండి. నల్లం సీన్ గారు, కాదు నాన్న కొత్త వాళ్ళతో చేస్తే బాగోదు, ప్యాడింగ్ ఉండాలని చెప్పి ప్యాడింగ్ని పెంచి సినిమా పెద్ద సినిమాని చేస్తారు. వీళ్ళందరూ నాకు 4 పిల్లర్స్ అండి. వీళ్ళంతా నాకు బేస్మెంట్ ఇచ్చారంటే సినిమా చెప్తుంది మీకు రేపు. వీళ్ళందరితో నాకు గ్రూప్ ఫోటో దిగాలని ఉంది. మీరు ప్లీజ్ దయచేసి ఒకసారి స్టేజ్ మీద రండి ప్లీజ్. ఒక్కసారి జీవన్ గారి కోసం క్లాప్స్ అండి. వన్స్ అగైన్ మీరు క్లాసులు రావట్లేదు.